ఏ బంధమైనా బలంగా ఉండాలంటే ఈ 3 నియమాలు గుర్తుపెట్టుకోండి. సమస్య వచ్చినప్పుడు వ్యక్తిని కాదు, ఆ సమస్యను ఎదుర్కోండి. నువ్వెప్పుడు ఇలానే చేస్తావు, అన్ని ప్రాబ్లమ్స్ నీ మూలంగానే అని ఒకరిని ఒకరు దూషించుకోకుండా మన సమస్యను ఎలా పరిష్కరించుకుందాం అని చర్చించుకోండి. మీ ప్రేమను మాటల్లో మాత్రమే కాదు, పనుల్లో కూడా వ్యక్తపరచాలి. ఒక చిన్న ఫోన్ కాల్, బాగున్నావా అని అడిగే చిన్న మాట, లేక ఎక్కడున్నావు, తిన్నావా, ఏం చేస్తున్నావు అనే ఒక చిన్న మెసేజ్, ప్రత్యేక సందర్భాల్లో ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకొని సర్ప్రైజ్ చేసుకోవడం, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కానీ మీ ప్రేమను వ్యక్తపరిచే అవకాశాలు. 3వ నియమం ముఖ్యమైన నియమం. మాట కంటే కూడా మనస్సుని అర్థం చేసుకోండి. ప్రతి మాటకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఎదుటివారి మాట వెనుక ఉన్న బాధను అర్థం చేసుకోవడం ముఖ్యం. గుర్తుపెట్టుకోండి, బంధాలను నిలబెట్టేది ప్రేమ ఒక్కటే కాదు, అర్థం చేసుకోవడం, గౌరవించడం, మరి ముఖ్యంగా ప్రయత్నించడం. ఒక్క ఆలోచన, కొంచెం ప్రోత్సాహం కలిస్తే జీవితంలో ఒక అడుగు ముందుకు. మరి మీరేమంటారు? కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. టిల్ వి మీట్ అగైన్, బీ కైండ్ టు వన్ అనదర్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్.